చూసుకుంటే ఇది మన ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ. లోపల చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మీరు చూసుకుంటే ఇదంతా మన ఓల్డ్ ఆర్కిటెక్చర్. మీరు చూసుకుంటే 18th 19th మీరు చూసుకుంటే ఇవన్నీ ఏన్షియంట్ కాలం యొక్క గన్స్. ఇవన్నీ ఈ సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజల్స్ కలెక్షన్స్ అండ్ మెరర్ కలెక్షన్స్. ఇప్పుడు మన సెకండ్ లొకేషన్ వచ్చేసి సాలార్జింగ్ మ్యూజియం. లోపల చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను చూడండి. లోపలికి ఎంట్రీ పాస్ అయితే ఉంది, పర్ పర్సన్కి 50 రూపీస్ అంట. ఎవరైనా ఈ మ్యూజియంకి రావాలనుకుంటే ఈ బస్ అయితే 8A ఎక్కాలి. 8A ఎక్కితే డైరెక్ట్గా మ్యూజియం దించేస్తారు. ఎంట్రీ అయితే 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అదే మ్యూజియం లోపలికి ఫోన్ పట్టుకెళ్ళాలంటే దానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫోన్ లోపల మ్యూజియం లోపలికి తీసుకెళ్ళచ్చు మనం. అప్పట్లో ఫైర్ ఇంజిన్స్ అనుకుంటా, చూడండి ఎలా ఉంది. ఈయనే అనుకుంటా మ్యూజియం కట్టించింది. సాలార్జంగ్ 3 మ్యూజియంలోకి ఎంటర్ అయితే ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మన ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ చూసుకుంటే మన దేవుడి యొక్క బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ నటరాజ మహాశివుడు నటరాజు రూపం ఉంది. ఇది కూడా చూసుకుంటే మ్యూజియంలో అయితే చాలా అంటే చాలా బాగుంది. మన దేవుడి యొక్క కల్చర్ మొత్తం చాలా బాగుంది. చూపిస్తాను. ఇదంతా మన ఇండియన్ కల్చర్. శ్రీ మహావిష్ణు ఒక వాహనం చూసుకోండి. మొత్తం మన ఇండియన్ ఓల్టేజ్ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ ఉంది. మీరు చూసుకుంటే ఇదంతా మన ఓల్డ్ ఆర్కిటెక్చర్. మన ఓల్డ్ చైర్స్ కానీ ఫర్నిచర్ కానీ మన 1900s 1800s ఎలా ఉందో అది ఇది. ఇటు చూసుకుంటే ఇటు మన దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ లార్డ్ గణేష. మొత్తం ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. పురాతన 1800s 1900s ఉన్న ఆర్కిటెక్చర్ ఇదంతా. ఇటు కూడా చూసుకుంటే మొత్తం ఇదంతా మొత్తం అలాగే ఉంది ఆర్కిటెక్చర్. చూసుకుంటే ఇది మన ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ. లోపల చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇటు ఇటు అనంత పద్మనాభ స్వామి శిల్పం ఇది. ఇక్కడ శ్రీ మహావిష్ణు మొత్తం రూపాలు ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇటు చూసుకుంటే ఇది అమ్మవారి శిల్పం అనుకుంటా, గ్రానైట్తో చేసినవి ఇవన్నీ. అటు 16th సెంచరీ ఇది. ఇదైతే 13th సెంచరీ దుర్గమ్మ గ్రే టెంపుల్, గ్రే స్టోన్ అంట. ఇది గ్రే స్టోన్. ఇవి చాలా అరుదు ఇవి ఇండియాలో దొరకడం. ఇది 11th సెంచరీ సూర్యుడి యొక్క శిల్పం ఇది. ఇది మొత్తం చూసుకుంటే ఈ గ్యాలరీ లోపల మొత్తం ఇలా ఉంది. ఇదంతా ఇండియన్ కల్చర్ ఇది చూసుకోవచ్చు. మొత్తం 19th సెంచరీలో తయారు చేసిన వినాయకుడు గణేష్ బొమ్మ. ఇదేమో జైపూర్ రాజస్థాన్లో తయారు చేశారు. అండ్ ఇవన్నీ బుద్ధుడు ఇక్కడ ఒకటి, అది కూడా బుద్ధుడి బొమ్మలు. ఇవన్నీ బుద్ధుడి బొమ్మలు. ఆర్కిటెక్చర్ ఈ మొత్తం శిల్పాలు అయితే చాలా బాగున్నాయి. మీరు చూసుకుంటే ఇది మహాలింగం. ఈ లింగం అయితే 4th 5th సెంచరీలో తయారు చేసిన లింగం. చాలా అరుదు ఇట్లా దొరకడం. శాండ్ స్టోన్తో తయారు చేశారు ఇది. ఇప్పుడు ఎర్లీ గుప్తా టైంలో తయారు చేయబడిన లింగం ఇది. ఇండియాలో చూడడం చాలా అరుదు. చూసుకోండి లింగం. ఇక్కడ ఉన్నవైతే ఇవన్నీ 19th సెంచరీ యొక్క రీస్టోర్ చేయబడిన క్లోత్స్. ఇవి రీస్టోర్ చేసినవి కొన్ని అయితే ఇప్పుడు ప్రెసెంట్ అప్పటి నుంచి ఇప్పుడు స్టోర్ చేసినవే. చూసుకుంటే ఇవన్నీ అప్పటివి. ఇక్కడ చూసుకుంటే 19th సెంచరీ యొక్క స్లిప్పర్స్ అప్పట్లో అలా ఉండేవి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కానీ ఇవి ఎక్కువ బాటమ్ అంట. అప్పట్లో ఉన్న గ్లాసెస్ 17th సెంచరీవి
18th సెంచరీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే ఏనుగు దంతాలతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చేశారు చూడండి. అవి కూడా ఏనుగు దంతాల్లో ఉండేలా స్ట్రక్చర్ చూడండి. చిన్న ఏనుగు నుంచి అలాగా పెద్దగా మొత్తం ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసిన ఆర్ట్ ఇది. ఇదంతా మీరు మీరు చూసుకుంటే ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి చూడండి. ఇవి టిప్పు సుల్తాన్కి ఫ్రాన్స్ వాళ్ళు 18th సెంచరీలో ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇండియన్ కల్చర్ ఆర్ట్స్ ఉన్నాయి. అది కూడా చూసుకుంటే ఇక్కడ మన ఇండియన్ ఏమైనా చెస్ ఉంది చూడండి. డిఫరెంట్ టైప్స్ ఉంది చెస్. ఆర్కిటెక్చర్ చూసుకుంటే చాలా వింటేజ్గా చాలా బాగుంది. మీరు చూసుకుంటే 18th 19th ఓల్డ్ బిలో 20th సెంచరీ అప్పుడు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల యొక్క కత్తులు ఇవన్నీ చూసుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు ఉన్నాయి ఇక్కడ. కత్తులు ఇక్కడ చూసుకుంటే ఆర్మర్ ఇది అప్పట్లో యుద్ధం చేసుకున్నప్పుడు జనాలు వేసుకున్న ఆర్మర్. అండ్ ఇక్కడ వీటితో చాలా యుద్ధాలు చేస్తారు. ఈ టైప్ ఆఫ్ కథలు నేను వెబ్ సిరీస్లో వీడియోస్లో చూడడం తప్ప డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది కావచ్చు. ఆ టైప్ ఆఫ్ కత్తులు నేను చాలా సినిమాలు చూసా. సంభాజీ మహారాజు వాడేవాడు యాక్స్ ఇవన్నీ. మీరు చూసుకుంటే ఇవన్నీ ఏన్షియంట్ కాలం యొక్క గన్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్. ఇక్కడ చూసుకుంటాం ఇవన్నీ చిన్న పిస్టల్స్. ఇవి అవి బుల్లెట్స్. అవి చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ. ఇండియన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్ గ్యాలరీస్ ఉన్నాయి. మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడైతే ఇంకా చూపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్ కూడా. మీరు చూసుకుంటే ఇది మొఘల్ టైం నాటిది మినియేచర్ గ్యాలరీ. అప్పుడులో 19th చాలా ఓల్డ్. ఏంటో మీతో చిన్నదనుకున్నాను. చాలా పెద్ద మ్యూజియం. ఎక్కడ తిరిగినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక డే సరిపోదు మొత్తం చూడడానికి. అనుకుంటే బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్. ఇవి యూరోపియన్ క్లాక్స్. ఇది యూరోప్ కాంటినెంట్లో వాడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్. ఇవి చూసుకోవచ్చు. క్లాక్స్ మొత్తం గ్యాలరీ మొత్తం అన్ని క్లాక్స్. సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెజల్స్ కలెక్షన్స్ అండ్ మిర్రర్ కలెక్షన్స్ ఉన్నాయి. మొత్తం గ్యాలరీ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెజల్స్ అండ్ మిర్రర్ కలెక్షన్. లోపల ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుంది. చాలా బాగుంది ఆర్కిటెక్చర్.